శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందా హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో రేలంగి నరసింహరావు గారు ఉన్నారుగా మీ మిత్రులు. లేకపోతే బాబు చిరకాల మిత్రులు, దాదాపు 50 సంవత్సరాల మిత్రులు. ఆయన కామెడీ సినిమాలే కాదు, నిజ జీవితంలో కూడా కొన్ని కామెడీ సంఘటనలు ఉన్నాయండి. అయ్యో, ఉన్నాయి. కామెడీ ఇన్సిడెంట్స్ తోటి నిండిపోయి ఉంది మొత్తం. అయ్యో, ఆయన చెప్తాడు, ఆయన ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్కటి కామెడీగానే చెప్పాడు ఇదివరకు కూడా. అవునవును. ఈ ఏసీ గోల్ ఏంటండి? ఏసీ గోల్ ఏంటి? ఏసీ గోల్ ఏంటి చెప్తాను. ఇప్పుడు నిర్మాతలు అనేక మంది ఉంటారండి. కొందరు నిర్మాతలు ఏంటంటే కొంతమంది డైరెక్టర్ని కమాండ్ చేసి తనకు కావాల్సింది రాబట్టుకునే నిర్మాతలు ఉంటారు. రామానాయుడు గారి లాగా, అంటే తెలిసిన నిర్మాతలు. రామానాయుడు గారు ఉన్నారనుకోండి, స్క్రిప్ట్ అంతా మొత్తం తనకు తెలుసుకుని ఏది కావాలో ఏది. ఈవెన్ ప్రకాష్ రావు గారికి కూడా ఆయన ఒక డైలాగు మిస్ అయితే, ఏమంటే పలానా చోట డైలాగులు ఉండాలి కదా అని ప్రకాష్ రావు గుర్తు చేస్తే భలే గుర్తు చేశారు నాయుడు అని చెప్పేసి ప్రేమ్నగర్లో తీశారంట. అలాంటి నిర్మాతలు ఉంటారు. కొంతమంది ఉంటారు పని జరిగితే చాలు, ఎలాగైనా డైరెక్టర్తో పని చేసుకోవాలని నిర్మాతలు ఉంటారు. అలాంటి నిర్మాతల్లో ఒకడు రేలంగి నరసింహరావు గారికి తగిలారు. ఒకడు ప్రొడ్యూసర్ ముందు వచ్చారు. రేలంగి నరసింహరావు గారు బిజీగా, ఆయన అందరూ ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటంటే చిన్న బడ్జెట్లో సినిమా తీసి పెడతారు. ఆయన బడ్జెట్లో సినిమా పెడతారు. బడ్జెట్ డైరెక్టర్ అని బాగా అనుకున్న టైంలో తీసి పెడతారని మంచి పేరు వచ్చింది. అప్పుడు నిర్మాతలు అందరూ, చిన్న నిర్మాతలు అందరూ, కొత్తగా వచ్చే నిర్మాతలు అందరూ ఆయన కాల్ షీట్ల కోసం వస్తున్నారు. అలా ఒకరోజు ఈయన వచ్చాడు. ఆయన ఓ ప్రొడ్యూసర్ వచ్చాడు. వచ్చి ఇట్లా మాట్లాడతారు. నరసింహరావు ఏం చేశారంటే, మర్యాద కోసం హాల్లో కూర్చోబెడితే బాగోదు, రండి మనం అంటే, ఆ పక్కనే వంటగది, ఆడాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అందుకని రండి రూమ్లో కూర్చొని మాట్లాడుకుందామని రూమ్లోకి తీసుకెళ్ళారు. రూమ్లో తీసుకెళ్ళి అన్నీ మాట్లాడుకున్నారు. ఏదో అడ్వాన్స్ ఏదో ఇచ్చినట్టున్నారు. అడ్వాన్స్ అయిపోయింది. ఒకసారి ఆ ప్రొడ్యూసర్ అలా రూమ్ అంతా చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఒకసారి తక్కువంటే ఒకసారి ఆగేలాగా జరుకాడు. రేలంగి నరసింహరావు జరుకుతున్నారు. ఏంటి ఇలా చూస్తున్నాడు ఏంటి? డైరెక్టర్ గారు అన్నాడు. ఏంటండి, ఏది మీకు ఏసీ లేదా అన్నాడు ఆయన గట్టిగా. అంటే ఆయన వాయిస్ ఈస్ట్ గోదావరి, ఏసీ లేదన్నాడు. లేదండి, ఏమైంది ఇప్పుడు దానికి? అయ్యో, మీరు ఎంత గొప్ప డైరెక్టర్ గారు, ఎంత బిజీ డైరెక్టర్ గారు, మీకు ఏసీ లేకపోతే మీరు బ్రెయిన్ ఎలా పనిచేస్తారు సార్? మీరు ఎలా ఆలోచిస్తారు? మీ థింకింగ్ ఏసీ కావాలి, ఉండండి అని అని మేనేజర్ కుర్రాడు ఎవరో అనుకోని వచ్చారు కదా, ఇటారా అన్నాడు. ఇమ్మీడియట్గా దానికి ఏసీ బొక్క పెట్టించు అన్నాడు. విండో ఏసీ అప్పట్లో నరసింహరావు గారు చెప్పడానికి అవకాశం ఇట్లా. అది కాదు ప్రొడ్యూసర్ గారు, మీరు ఆగండి, నాకు వదిలేయండి, నేనున్నాను కదా, నేను ఎందుకు వచ్చాను మీకు అన్నారు. మీ మీద బ్రెయిన్ జలపాతంలో పరిగెట్ట చూడండి, ఐఏసీ వచ్చాక మీకు స్క్రిప్ట్లు ఎలా వస్తాయో చూడండి, ఆలోచనలు ఎలా వస్తాయో అన్నారు. పగిలించుకొట్టుకొచ్చు, సైజు ఎంతో బొక్క పెట్టించు అన్నాడు. బొక్క పెట్టి తర్వాత ఈ రాళ్ళన్నీ తీసి అక్కడ పడేయించు, మొత్తం చెత్త తీసేయచ్చు, డైరెక్టర్ గారికి ఇబ్బంది కలగకూడదు. సార్, నేను ఇప్పుడు వెళ్ళి ఏసీ బుక్ చేసి పంపిస్తాను అని వెళ్ళిపోయాడు ఆయన. అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి వెల్విషర్స్ ఉంటారు కదా. అప్పట్లో వెంకన్న బాబు వెల్విషర్. ఈయన ఏ విషయమైనా ఆయనతో షేర్ చేసుకుంటాడు. ఆయన షేర్ చేసుకుంటే అంటే వెంకన్న బాబు కూడా ఈయన ప్రొడ్యూసరే. ఒక సినిమా తీశాడు ఆయన, వెంకన్న బాబు సినిమా. తర్వాత ఏమన్నా వెంకన్న బాబు గారు ఇలాగ ఆయన వచ్చాడు, అప్పుడు నిర్మాత గారు ఇలాగ ఏసీకి బొక్క పెట్టించాడు. ఆ తర్వాత ఏసీ బొక్క పెట్టించేది ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. చీకటి పడింది. చీకటి పడిన తర్వాత ఈ చిల్లు ఉంది, అదే బెడ్రూమ్, అదే పడుకోవాలి. ఎలా పడుకుంటారు? దొంగలు వస్తారేమో, గబుక్కుని లోపలికి వచ్చేస్తారు, జంతువులు, కుక్కలు వస్తాయేమో, జంతువులు వస్తాయేమో అని చెప్పి తెల్లవారులు అలా పడుకున్నారు. బొక్కను చూస్తే కూర్చున్నారు ఆయన. ఈ ఇన్స్టాల్మెంట్లో ఒకసారి ఆవిడ, ఒకసారి ఈడు, చిన్నపిల్లలు కదా పడుకున్నారు, నిద్రపోయారు. ఏం చేద్దంటే ఏ జంతువు వస్తుందో, ఏ కుక్క వస్తుందో, ఏ మనిషి వస్తాడో అని చెప్పి భయంతో తెల్లవారులు గడిపేశారు. సూర్యోదయం అయిపోయింది, ఏసీ రాలేదు. ఆయన వెళ్ళి బజార్కి వెళ్ళి ఏసీ పంపిస్తాన్న మనిషి రాలేదు, కనపడలేదు.
కనపడిన తర్వాత వెంకన్నబాబుకు ఫోన్ చేశాడు అప్పుడు. ఓకే. ఇది పొద్దున ఫోన్ చేశాడు, నేను రాత్రి చెప్పాను, రైట్. పొద్దున ఫోన్ చేశాను. పొద్దున ఫోన్, ఏంటి డైరెక్టర్ గారు అన్నాడు. ఇది ఇలా జరిగిందండి, రాత్రి అంతా నిద్ర లేదండి, ఆయన ఆలోచనలు వస్తాయన్నాడు, ఆలోచన మొత్తం బ్రెయిన్ డెడ్ అయిపోయింది నాకు, ఇప్పుడు ఏం తీయాలో కూడా తెలియట్లేదు, ఏం ఆలోచించాలో కూడా తెలియట్లేదు, చేత ఇలా అయిపోయింది పరిస్థితి. భలేవారండి డైరెక్టర్ గారు మీరు, అతను నమ్మటం ఏంటండి, ఉండండి అని చెప్పేసి ఒక అరగంటలో ఆ విండో ఏసీ వచ్చి ఫిక్స్ చేశారు వెంకటబాబు గారు. ఆయన పంపించాడు. డైరెక్టర్ గారు ఈయన రాలా చెప్తా, వచ్చాడు. అయిపోయిన తర్వాత వచ్చి ఫిక్స్ చేశారు. దానికి తాపి మేస్త్రి వచ్చాడు, వచ్చి సరి చేశాడు, అంతా అయిపోయింది. ఆ తర్వాత అలా అయిపోయిన తర్వాత 8, 9 అయిపోయింది. 10కో 10:30కో ఈయన వచ్చాడు. అసలు ఆయన వచ్చాడు. వచ్చి ఒక సంచి తీసుకొచ్చాడు. సంచి తీసుకొచ్చి డైరెక్టర్ ఇది కూడా అన్నాడు, ఏంటంటే ఇది అన్నాడు. మటన్ అండి, ఇప్పుడే లేతగా గొర్రెని కోసితే అవి మీకోసం పట్టుకొచ్చాను అన్నాడు. పెట్టండి, లోపల పెట్టండి అన్నాడు. ఎందుకండి కూరలు తేవటం ఏంటండి అసహ్యంగాను అన్నాడు ఆయన. వేలంగేశ్వరరావు అసహ్యం ఏంటండి, ఏసీ సంగతి మాట్లాడట్లా అని వచ్చేసి అన్నారు. వచ్చి అవును డైరెక్టర్ గారు ఏదో ఏసీ ఫిక్స్ చేసినట్టుందేంటి, నేను చెప్పానండి రాలేదు అతను, ఎందుకనో రాలేదని తిడదామని వెళ్తున్నాను, ఎప్పుడు ఈ కూర తీసుకోండి నేను వెళ్ళి తిట్టొస్తాన్నాడు. మీరేం తిట్టొద్దు, ఏం వద్దు, కానీ ఆ ఏసీ వచ్చేసింది కదా, మీరు సంతోషించి మీరు కూర్చోండి అన్నాడు. ఈ కూర తీసుకెళ్ళిపోన్నాడు. అయ్యయ్యో తీసుకెళ్ళటం ఏంటి అన్నాడు. అదే కాసేపు కూర్చోండి మీరు ఇంకేమీ ఆలోచించొద్దని చెప్పాడు. ఆ కూర లోపలికి పంపించాడు ఈయన ప్రొడ్యూసర్ గారు, నరసింహరావు గారు కాదు, ప్రొడ్యూసర్ గారు పంపించారు. అమ్మా చక్కగా వండిపెట్టినాము, డైరెక్టర్ గారికి ఆలోచన బాగా రావాలి, స్క్రిప్ట్లు బాగా రావాలి. ఆవిడ లోపల నవ్వుకున్నారు. ఆవిడ అయిన తర్వాత వచ్చిన తర్వాత అట్నుంచి బట్టలు ఇలా తీసుకెళ్తున్నారు వాళ్ళు, పని మనిషి ఎవరో బట్టలు ఉతకడానికి తీసుకెళ్తున్నారు. ఉతకం తీసుకుని బాత్రూమ్ సైడ్ తీసుకెళ్తున్నారు. డైరెక్టర్ గారు అన్నాడు. గబుక్కు కంగారు పడ్డాడు ఈయన. ఏంటని అన్నాడు. ఏంటి మీ ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా అన్నాడు ఆయన. ఆ వాషింగ్ బాబాయ్ మీరు ఇంకేం అడగొద్దు, నాకు ఏమీ వద్దు, మీరు వాషింగ్ మిషన్ తేవద్దు, ఏం వద్దు, మీరు అంటారని తెలుసు, వాషింగ్ మిషన్ పంపిస్తాను అని అంటారని తెలుసు, మేము బాగా ఉన్నాం, మేము బాగా ఇచ్చేస్తున్నాం, మా బట్టలకి ఏం వాషింగ్ మిషన్ అక్కర్లేదు, మేము చాలా బాగున్నాం, మీరు ఇప్పుడు వచ్చారు కదా, మీ విషయం తర్వాత మీ ఆఫీస్కి వచ్చి నేను మాట్లాడతాను, కావాలంటే మటన్ తీసుకురావాలంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను, మీరు దయచేసి వెళ్ళండి అని మర్యాదగా పంపించాడు. అదే డైరెక్టర్ గారు వాషింగ్ మిషన్ లేకుండా అంటే ఇంత గొప్ప డైరెక్టర్ మీరు అన్నాడు. నాకు వద్దని చెప్తున్నాను కదండి, నేను కొనుక్కుంటాను, మీరేం కొనిపెట్టద్దు, అర్థమైందా, మీరు వెళ్ళి హ్యాపీగా ఉండి మీ ఆఫీస్కి వచ్చి నేను మీతో డిస్కస్ చేస్తాను, కథ డిస్కషన్ అంతా, ప్రొడ్యూసర్ ప్రోగ్రామ్ అంతా నేను చెప్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫీస్కి వస్తాను, ఇక మీద నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మర్యాద చెప్పి పంపించాడు ఆయన. కాదండి, అసలు ఈయన కాన్సన్ట్రేషన్ అంతా వస్తువుల మీద పడింది, అసలు ఆ ఇల్లు మీద పడినట్టు. ఇల్లు అద్దిల్లు ఆయన కాదు, సొంతలు కాదు, చేసేవాడు లేకపోతే చేసేవాడు. అసలు అద్దెల్లు బొక్క పెట్టడమే ఇది, నిజంగానే ఇంత బొక్క పెట్టాడు ఆయన. అదే పొద్దున వెళ్ళేటప్పుడు బొక్క ఉంది. నరసింహరావు గారు తీసేది కామెడీ సినిమాలు, ఆయన జీవితంలో చాలా ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి కదా, ఆయన చెప్పాలి అది. ఆయన కాకపోతే ఏంటంటే మనం చెప్పలేము అవి. ఇది బాగా రిజిస్టర్ అయిపోయింది కాబట్టి చెప్పారు. ఆయన ఏం చేసేవాడంటే రేలంగేశ్వరరావు ఇదివరకు మేము రాదంపల్లి ఆఫీస్లో ఉంటే అంజిబాబు అని ఉండేవాడు. అంజిబాబు ఉంటే ఆకుల్లో భోజనాలు పెట్టేవాళ్ళు. భోజనాలు పెడితే ఏదో పప్పు కూరలో ఏదో మంచి కూర ఏదో వస్తూ ఉండేది. చిచ్చి ఎవడు తింటాడు ఆ కూరలో, ఈ కూరలో ఎవడని తింటాడా, గాడిది కూడా తిందు అనగానే అంజిబాబు ఆ కూర వేసుకోపోయి ఆపేసి అదేంటో అలా ఇంకా నేను ఎక్కడ తింటాను, గాడిద కూడా తిందంటే, అంటే నాకు తింటే గాడిద అయిపోతారు కదా, ఎందుకు వేస్తారో అలా అన్నా. మిమ్మల్ని కాదు సార్ ఇలా చేయకూడదు, ఇది నరసింహరావు గారి జోకి.